హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు అయితే బాలామృతంతో ఒక లడ్డు రెసిపీ చేసి చూపిస్తాను. ఇది పౌష్టికాహారం కోసం అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నపిల్లలకి ఇస్తుంటారు కదా, మా పిల్లలకి అయితే ఎవ్రీ మంత్ వస్తుంటుంది. దీన్ని అయితే నేను అస్సలు వేస్ట్ చేయనండి. ఈ బాలామృతంతో లడ్డు చేస్తున్నాను. కొంచెం టైం ఉంటే కనుక కేక్ కానీ లేదంటే బూరెలు కానీ చేసి ఇస్తుంటాను అనమాట. ఈ ఎండాకాలంలో ఆయిల్ ఫుడ్ మంచిది కాదని ఈరోజు అయితే నేను పాలతోటి ట్రై చేస్తున్నాను. ఎప్పుడైనా నెయ్యి వేసేది, ఇంట్లో నెయ్యి లేదనమాట. ఇలా కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము తీసుకొని బాలామృతంలో మంచిగా మిక్స్ చేసుకున్నాను. తర్వాత తగినన్ని పాలు తీసుకొని ఉండ చుట్టే విధంగా మనకు తెలుస్తుంది అనమాట. మరీ లూజ్గా కాకుండా అలా అని గట్టిగా లేకుండా పాలను కలుపుతూ వేసుకోవాలి. తర్వాత మంచిగా లడ్డు చుట్టుకోవాలన్నమాట. ఇది ఎక్కువ పౌష్టికాహారం ఉంటుంది. దీంట్లో ప్రోటీన్స్, కాల్షియం, ఇంకా ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ బి అండ్ విటమిన్ సి ఉంటుంది కదా, పిల్లలకు చాలా శక్తినిస్తుంది అనమాట. డైలీ ఒక్క లడ్డు ఇస్తే సరిపోతుంది. ఎక్కువ మోతాదులో తింటే మోషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి డైలీ 1 or 2 తింటే సరిపోతుంది అనమాట. ఇలా పౌష్టికాహారం వచ్చినప్పుడు చాలామంది తల్లులు వాళ్ళ పిల్లలకు పడట్లేదని, ఇంకా మోషన్ ప్రాబ్లం అవుతుందని అస్సలు ఇవ్వరనమాట. కానీ నేను ఏదో ఒక రకంగా స్నాక్ చేసి పిల్లలకి ఇస్తుంటాను. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.